ఇకపోతే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంలో రిజర్వేషన్లు రద్దు చేయడానికి మందకృష్ణ మాదిగ గారు కుట్ర చేస్తున్నారని నిన్న వారు మాట్లాడడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రభుత్వాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నప్పుడు ఈ రిజర్వేషన్లు దక్కకుండా మందకృష్ణ మాదిగ గారు కుట్ర చేస్తున్నారని బీసీ ప్రజల మీద, బీసీ సమాజం మీద ముసలి కన్నీరు గార్చే ప్రయత్నం బ్రాహ్మణ సమాజం చేసింది. అసలు సూటిగా స్పష్టంగా అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ల కోసం బీసీ ప్రజలు రోడ్డుకెక్కి పోరాటాలు చేస్తుంటే ఆ బీసీ 42% ఉద్యమానికి మీరు ఎప్పుడైనా మద్దతు ప్రకటించారా? ఒక్క స్టేట్మెంట్ చూపెట్టండి. 42% రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న బీసీలకు మా మద్దతు ఉన్నదని బ్రాహ్మణ సమాజం చేసిన ప్రకటనను ఒక్కటి మీరు చూపెట్టాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు బీసీ ప్రజలకు కావాల్సిన రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉన్నదా? మీకు లేదు. ఎందుకంటే మీరు బీసీ 42% రిజర్వేషన్ల ఉద్యమానికి మీ మద్దతు లేదు, మీ ప్రకటన లేదు, మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఆ బీసీ ప్రజలతో కలిసి ఏనాడు మీరు ఉద్యమంలో కూడా పాల్గొనలేదు. అట్లాంటి మీకు బీసీల మీద ముసలి కన్నీరు కార్చే అర్హత లేదు, బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత లేదు. కానీ మా అధినేత మందకృష్ణ మాదిగ గారు బీసీ సమాజంతో నిరంతరం పోరాటంలో ఉన్నాడు. బీసీ సమాజంతో నిరంతరం కలిసి పనిచేస్తున్నాడు. బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు 42% ఉంటే వాటిని సాధించడం కోసం బీసీ సంఘాల నాయకులతో కలిసి పనిచేస్తున్నాడు. మా పోరాటాలు యూట్యూబ్లో ఉన్నాయి చూడండి, మా పోరాటాలు పత్రికల్లో ఉన్నాయి చూడండి. మా నాయకుడు నిరంతరం బీసీలతో కలిసి చేసిన ఉద్యమాలు ఇప్పటికీ రికార్డ్ అయి ఉన్నాయి చూడండి. బీసీ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉన్న దళిత సమాజానికే తప్ప బ్రాహ్మణ సమాజానికి కాదని సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి బద్ధ వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారంటే కేవలం బ్రాహ్మణులు అనే విషయం చరిత్ర మొత్తం చెప్పుకుంటా వచ్చింది. ఇప్పటికి కూడా అది రుజువు అవ్వకుండా వచ్చింది. మీరెన్నడూ వాళ్ళ రిజర్వేషన్లకు మద్దతుగా లేరు, వాళ్ళ పోరాటాల్లో మీ భాగస్వామ్యం లేరు. వాళ్ళతో కలిసి మీరు పోరాటాలు నిర్వహించే చరిత్ర, వాళ్ళతో కలిసి మీరు వేదికలు పంచుకునే చరిత్ర కూడా ఎక్కడా కనబడ్డ చరిత్ర లేదు. అట్లాంటి మీకు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మీరు రిజర్వేషన్ల వ్యతిరేకులు. మీరు మొన్న ప్రెస్ మీట్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని మాట్లాడారు. నిన్న ప్రెస్ మీట్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలని మాట్లాడారు. నిర్దిష్టమైన స్టాండ్ మీద నిలబడడం మీకే సాధ్యం కావట్లేదు. పూటకు ఒక మాట మారుస్తున్నారు, రోజుకొక వైఖరి తీసుకుంటున్నారు. రిజర్వేషన్ల రద్దుకు అనుకూలమైతే అనుకూలమని డైరెక్ట్ మాట్లాడండి, వ్యతిరేకమైతే వ్యతిరేకమని డైరెక్ట్ మాట్లాడండి. కానీ పూటకో స్టాండ్ మార్చుకోవద్దని, రోజుకొక మాట మాట్లాడొద్దని, వారానికో విధానాన్ని బయటపెట్టొద్దని ఈ సందర్భంగా మేము బ్రాహ్మణ సమాజ పెద్దలకు సూటిగా స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. రిజర్వేషన్ల రద్దుకు మీరు కుట్రలు చేస్తున్నారు, అందుకే రిజర్వేషన్లు ఎత్తేయాలని మీరు మాట్లాడే సందర్భాలు ఉన్నాయి.